హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్యారమిల్ పుడ్డింగ్ చేస్తున్నాం అనమాట రవ్వతోటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్, మిల్క్, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ కలర్ వస్తుంది అనమాట. ఓకే, కొంచెం కిందికి వెళ్ళిపోతుంది ఈ పౌడర్ మొత్తం, అది మొత్తం మంచిగా అనుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి చక్కెర తీసుకొని మంచిగా మెల్ట్ చేసుకోవాలి. ఏ వాటర్ కూడా పోయకూడదు అనమాట, దీనికి వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఓకే, మంచిగా మెల్ట్ అయ్యాక మళ్ళీ వచ్చేస్తా. చూసారు కదా గైస్, ఇలా మెల్ట్ అవుతుంది. ఇంకా ఇంకొంచెం మెల్ట్ కావాలి, ఒక 2 minutes అలా మెల్ట్ అయితే. ఇంకో చూడండి గైస్, ఈ టెక్స్చర్ అనేది కావాలి మనకు. కింద బేస్కి ఈ క్యారమిల్ కావాలి కాబట్టి ఇదైతే మనం తీసుకుంటున్నాము. ఎందుకంటే మన కేక్ కిందే పెట్టాక అది మొత్తం అనేది వచ్చేస్తుంది. అండ్ ఇదే ప్యాన్లో మిల్క్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా మంచిగా పొంగాలన్నమాట. ఒక 5 minutes ఇలా ఉంచితే పాలు అనేవి పచ్చి వాసన రాకుండా చూసుకుంటుంది. అండ్ దీంట్లో మనం షుగర్ యాడ్ చేస్తున్నాం స్వీట్కి. ఓకే, చిన్నగానే చేస్తున్నాం మళ్ళీ రాకపోతే. అండ్ ఇది వచ్చేసి ఓకే మెల్టెడ్ బటర్ వేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇదంతా మంచిగా కలిపేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ పౌడర్, మిల్క్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ టెక్స్చర్ రావాలన్నమాట గైస్, ఇదే టెక్స్చర్ ఉండాలి. ఓకే, కొంచెం గట్టిగా అవ్వడానికి. ఇప్పుడైతే బొంబాయి రవ్వ అయితే వేసేసుకుందాం. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు క్వాంటిటీ సరిపోలేదు కాబట్టి నేను మొత్తం వేసుకుంటున్నాను. ఓకే, ఇలానే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్వాంటిటీ సరిపోలేదు కాబట్టి ఇంత వేసుకున్నాను అనమాట. ఓకే, ఇది గట్టిగానే ఉండాలి, మళ్ళీ మెత్తగా లూజ్ ఉంటే మన కేక్ రాదు. ఓకే, ఇందాక ఏదైతే క్యారమిల్ చేసినామో దానిపైన ఇది వేసుకోవాలన్నమాట. ఓకే గైస్, ఇదంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. మనకు బయట సిల్వర్ ఫాయిల్ దొరుకుతుంది, నేను లాస్ట్లో చెప్తాను ఈ సిల్వర్ ఫాయిల్ ఏమైందో. ఓకే గైస్, ఇలా మంచిగా బిర్యానీ ప్యాకింగ్ చేసుకునేటట్టు చేసుకున్నా. అండ్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ అలా ఉడకపెట్టకుండా. ఇదేంటంటే స్టీమ్ కావాలి మొత్తం. ఓకే, ఒక 5 to 10 minutes అలా వాటర్ బాయిల్ చేసేసి ఈ బిర్యానీ వస్తుంది గైస్ మధ్యలో. ఇప్పుడు మనం ఏం చేస్తామో క్యారమిల్ పుడ్డింగ్ వాటర్లో స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేయండి గైస్. 2 minutes అనమాట, ఇది ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం ఆ టెక్స్చర్ వచ్చేసి గట్టిగా చేసుకున్నాం కాబట్టి ఓన్లీ 2 minutes వెయిట్ చేయాలి. ఓకే, రెడీ అయిపోయింది గాయ్స్. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. ఇలా చాకు తీసుకొని ఇలా ఏమైనా అంటితే ఏం కాదు. ఓకే, ఇలా ఓకే సైడ్స్కి కటింగ్ చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసుకోకపోతే రాదు. ఓకే గైస్, ఓ మై గాడ్, వావ్, కానీ రాజస్థాన్ చూడండి వావ్ అని. నేను ఎప్పుడు కేక్ చేసినా, క్యారమిల్ పుడ్డింగ్ చేసినా ఇలా రాదనమాట గైస్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది గైస్ నిజంగా. ఓకే గైస్, బాయ్.